ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు తాడేపల్లిగూడెం దగ్గర వెంకటరమణ గుడిమని అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు అనేది ఉంది. దాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇక్కడ ఎంట్రన్స్లో మహాశివుడు కొలువై ఉన్నారు. ఇటుపక్క గణపతి, శివలింగం, ఈ సైడు ఆంజనేయ స్వామి. ఓం హం హనుమతే నమః. చూడండి మర్రి చెట్టు ఓళ్ళలో ఎంత పెద్దగా ఉన్నావో. ఇవన్నీ కూడా కిందకి భూమిలోకి వెళ్ళిపోయినాయి అన్నీ. స్వామివారు ఎంత తేజస్సుగా ఉన్నారో చూడండి, దర్శనం చేసుకోండి. ఈ గుడి దగ్గర ఎవరో ఒక అతను పనిచేస్తున్నారు. నేను వెళ్ళి దర్శనం చేసుకుంటూ వెళ్ళాను. సరే గుడి దగ్గర కొంచెం బాగోలేదని మేము ముగ్గురు వెళ్ళాము. ఆ ముగ్గురం కూడా శుభ్రం చేస్తున్నాం. లోన గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఫస్ట్ అమ్మవారు చూడండి, అమ్మవారి విగ్రహం ఫస్ట్. తర్వాత వచ్చి శివలింగం, నందీశ్వర స్వామి ఉన్నారు పైన దగ్గర. అక్కడ శివలింగం లోపల పక్కన చూడండి నందీశ్వర స్వామి. ఈయన కూడా మనం నీళ్ళతో అభిషేకం చేద్దాం. స్వామివారి దగ్గర శుభ్రం చేస్తున్నాను, కొంచెం నీట్గా లేదు, అంతా కూడా శుభ్రం చేస్తున్నాం. మన సనాతన ధర్మం ప్రకారంగా మనం ఏదో ఒక గుడి, మీ ఏరియాలో ఉన్న గుడి ఏదో ఒకటి ఎంచుకునే దాన్ని ఏదో వారంలో ఒక రోజు సేవ చేస్తే మీకు మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. దైవ సేవ అనేది చాలా మంచిది. సో పక్కన బాబావారు ఉన్నారు, కింద రాఘవేంద్ర స్వామి. ఇక్కడంటే కొంచెం బాగాలేదు, చాలా దుమ్ముగా ఉంది. ఇక్కడ ఈ అన్నీ ప్రతిష్టాపించిన స్వామీజీ ఆయన శ్రీశైలం నుంచి వచ్చి ఆ అమ్మవారు ఆయన ఇద్దరు కూడా ఇక్కడ ఉండి తపస్సు చేసుకున్న ప్లేస్ ఇది. ఇది చాలా మహిమ గలది. ఇక్కడ ఎవరైతే సాధకులు సాధన చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఆ యొక్క మంత్రం సిద్ధిస్తుంది. మంత్ర సాధకులకి ఇది చాలా మంచి ప్రదేశమని చెప్పాలి. ఇక్కడ ఇప్పటికి కూడా ఆయన దివ్య రూపంలో ఆ ఏరియాలో తిరుగుతూ ఉంటారని అక్కడ ప్రజల నమ్మకం. దుమ్మది చాలా చిరాగ్గా ఉంది. కొంచెం నా వరకు నేను ఏదో సేవనే చేస్తున్నాను, శుభ్రం చేస్తున్నాను. మన గుడి మన బాధ్యత. మన గుడి ఎక్కడైనా సరే, మీ ఏరియాలో ఎక్కడున్నా సరే కొంచెం బాగోపోతే కనుక ఇలాగా కొంచెం శ్రమ చేసి సేవ చేయండి. ఇక్కడ ఒక అద్భుతమైన పురాతనంగా వాళ్ళు పూజించిన ఒక శివలింగం ఇది. దాని మీద శ్రీ అని ఉంటుంది చూడండి. పక్కనే శివలింగం, ఆ మహానుభావుడు హరహర మహాదేవ్. చూడండి చెట్టు చాలా పెద్దది. సందర్శకులు కూడా చాలామంది వచ్చి ఈ చెట్టుని చూసి ఇక్కడ పూజలు చేస్తారు. మొదట్లో పుట్టలు ఉంటాయి, చుట్టూ గోవులు. పిక్నిక్ సమయాల్లో ఇక్కడికి వచ్చి చాలామంది హ్యాపీగా ఉంటారు. చూడండి నందీశ్వర స్వామికి నీటితో అభిషేకం చేస్తున్నారు మా శిష్యులు. ఇలా ఎక్కడైనా గుడి ఉంటే మీరు కూడా సేవ చేసి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందండి. సాధకులైతే ఇలాంటి ప్రదేశాల్లో తప్పకుండా మీరు, అంటే సాధకులు మీకు అన్నీ తెలుసు. ఏదైనా ఒక గుడిని ఎంచుకొని ఆ గుడి బాధ్యత తీసుకుని ఎక్కడైనా ఇలా పడిపోయి ఉంటే కనుక మీరు అక్కడ సేవ అనేది చేయండి. మీరు చేసే మంత్రాలని కూడా సిద్ధిస్తాయి. ఇంకా పరమశివుని నీటితో అభిషేకిస్తున్నారు. వాళ్ళకి కూడా సేవ చేసే మా శిష్యులకు కూడా మంచి జరగాలని, ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఉండాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు సేవ అనేది. నాకు మంచి ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ ఉంటారు, ఇంకా ఉన్నారు. అంటే ఎవరో వీళ్ళని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. అది ఎప్పటి నుంచో నీళ్ళు అందులో ఉండి నీళ్ళు అసలు బాగాలే, మారుస్తున్నాం నీళ్ళు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమ
నమ శివాయ. అది శుభ్రం చేసి ఆ యొక్క ధారాపాత్రలో మంచినీరు అనేది పోసి అక్కడ శివుడి పైన అభిషేకం చేస్తున్నాం. శివాభిషేకం అనేది కోటి జన్మల పుణ్యం ఉండేనే కానీ శివుని యొక్క సేవ అనేది దొరకదు. దొరికిందంటే మా యొక్క మహద్భాగ్యం. ఈరోజు శుక్రవారము షష్ఠి. ఒక మంచి రోజులో మేము వెళ్ళి ఒక పరమశివుని యొక్క సేవ అనేది మాకు దొరకటం మాకు చాలా అదృష్టం. ఉంటేనే కానీ ఈ యొక్క సేవ మాకు దొరకదు. ఆ ధారాపాత్ర నందు నీళ్ళు రావట్లేదు, పూడిపోయింది. దాన్ని సరిచేసి ఆ యొక్క శివునికి నిత్యం అభిషేకం ఉండేలాగా చేశారు. సాధకులు ఇక్కడ వచ్చి ఆ స్వామివారికి అభిషేకం చేసుకుని మీరు ఏ మంత్రం అయితే చేస్తున్నారో ఆ మంత్రం అనుష్ఠానం చేస్తే అక్కడున్న గురువు అంటే గతంలో గురువుగారు ఎన్ని చేశారు కదా, ఆ గురువుగారు చనిపోవడం జరిగింది. పక్కనే సమాధి కూడా ఉంటుంది గురువుగారిది. ఆ పక్కన ఉన్న అమ్మవారు యొక్క సమాధి కూడా అక్కడే ఉంటుంది. ఆ దర్శనం చేసుకుని ఆ చెట్టు కింద ఆ జపతపాలు చేసుకుంటే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తున్నాము. ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణలు ఎల్లవేళలా మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, కట్టుతుంటే అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు. ఆ తల్లి అనుగ్రహం వల్లే మాకు ఈ యొక్క అదృష్ట భాగ్యం, ఈ భాగ్యం మాకు దొరికింది, సేవా భాగ్యం. అమ్మవారు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మవారి యొక్క ఆదిశక్తి మాకు ఈ భాగ్యాన్ని కలిగించినందుకు మేము వెళ్ళిన మీ ముగ్గురం కూడా చాలా ఆనందపడుతున్నాం. గుడి అయితే శుభ్రం అయింది. అమ్మవారి సేవ అయితే శుభ్రం కంప్లీట్ చేసుకున్నాం. అమ్మవారి దగ్గర శుభ్రం చేసి అక్కడ పువ్వులతో అలంకరించి స్వామివారికి అమ్మవారికి దీపారాధనలు చేసి మేమైతే రావటం జరిగింది. ఓం నమ శివాయ. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.